చాలా ఖర్చు తక్కువతో బాగా ఆదాయం వచ్చే పంట అని నేను అనుకుంటున్నాను. అది మరొక అనేది మెయిన్ మినుములో మెయిన్ పచ్చపూరు లాగా ఉంటుంది. పచ్చపూరు లాగా ఉంటుంది. అది కంట్రోల్ అయ్యింది అంటే మినుములు పండినట్టేనండి. పంట కాలం వచ్చేసి ఎన్ని రోజులు సార్ ఇది? ఇది 70 నుంచి 75 రోజులు అండి. ఇప్పుడు మాకు 90 రోజులు అయింది. 90 రోజులు కటింగ్ వచ్చింది మాకు. PU31 కొంత PU5 కొంత వేసాము. జనవరిలో పెట్టిన మినుముకేమో ఎకరానికి 25 నుంచి 35 వేలు ఖర్చు వచ్చిందండి. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు మనం వచ్చేసి అమర్తలూరు గ్రామము, అమర్తలూరు మండల కేంద్రము, బాపట్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు రామకృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ఈబిఎల్ టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పైరు వచ్చేసి మినుము పంటగా చెప్పుకోవచ్చు. మినుములు ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. కేవలం రైతులు వర్షాధారంగానే, అదేవిధంగా ఇక్కడ నీటి పారుదలను బట్టే డెల్టా ప్రాంతం కావడంతో ఎక్కువ ఉప్పు నీటి ఉండడం వల్ల బోర్లు సహాయం లేకుండా నీటి కుంటలు వచ్చినటువంటి నీటి ఆధారంగానే ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ రోజు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే రామకృష్ణ గారు సంవత్సరానికి 3 పంటలు సాగు చేస్తున్నారు. రైతులు ఎవరైనా సరే వరేస్తే మినుము వేస్తారు, తర్వాత మినుము వేస్తే వరేస్తారు. కేవలం 2 పంటలు మాత్రమే వేస్తారు. కానీ రామకృష్ణ గారు గత సంవత్సరం 3 పంటలు తీయడం జరిగింది. ఇప్పుడు రాబోతున్న సంవత్సరం కూడా ఆల్రెడీ వరేసాడు. రెండోసారి మళ్ళీ ఇప్పుడు మినుము వేస్తున్నారు. ఆల్రెడీ పంట కూడా కోతకు సిద్ధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లో మళ్ళీ మినుము పంటను వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు సంవత్సరానికి 3 పంటలు ఏ విధంగా తీస్తున్నారు, అసలు మినుము పంట ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఎకరాకి ఎన్ని క్వింటాలు దిగుబడి తీస్తున్నారు, ముఖ్యంగా చెప్పాలంటే 50 ఎకరాల్లో మినుము పంటను సాగు చేస్తున్నామని చెప్తున్నారు. మరి 50 ఎకరాల మినుము సాగు గురించి రామకృష్ణ గారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. అసలు ఫస్ట్ ఏంది సార్ మీ వ్యవసాయం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు మాది ఒక చిన్న వ్యవసాయ కుటుంబం అండి. మా నాన్నగారు మాకు చిన్నప్పుడే చనిపోయారు. అక్కడి నుంచి మీ అన్నదమ్ములు 3 అండి. నా పేరు మల్లిపద్ది రామకృష్ణ, రెండో ఆయన పేరు మురళీకృష్ణ, పెద్ద ఆయన పేరు మోహన్ కృష్ణ. పేర్లు వేరైనా మేము 3 ఒకటేనండి. అక్కడి నుంచి మేము వ్యవసాయం స్టార్ట్ చేసామండి. చిన్నగా స్టార్ట్ చేయటం మొదలు పెట్టాం. మొదట్లో ఒక 2-3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత వ్యవసాయం అంటే లెక్కలేని తనం అయిపోయిందండి మాకు. ఎన్ని ఎకరాలు చేస్తారు సార్ మొత్తం? నేను వరి వచ్చేసరికి 100 ఎకరం చేస్తానండి. ఈ సంవత్సరం 3వ క్రాప్ మినుము వచ్చేసి 50 ఎకరం పెట్టానండి. 50 ఎకరం పెట్టారు? 50 ఎకరం మినుము పెట్టాను. ఈ మినుము పంట గురించి తెలుసుకుని ఇప్పుడు 50 ఎకరాలు వేసారు. ఆల్రెడీ ఇప్పుడు పంట కోతకు ఉన్నట్టుంది కదా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పంట వచ్చిందండి. హార్వెస్టింగ్ పెట్టాం. హార్వెస్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, వేరే సైడ్ చేసేసిన స్టార్ట్ అయిందండి. ఎన్ని ఎకరాలు హార్వెస్టింగ్ చేసారు ఆల్రెడీ? ప్రజెంట్ ఇవాళతో ఒక 15 ఎకరాలు అయిందండి. ఇంకొక 35 ఎకరాలు ఉందండి హార్వెస్టింగ్. 35 ఎకరాలు హార్వెస్టింగ్ రెడీగా ఉంది. ఏ నెలలో వేసారు ఇప్పుడు కనిపిస్తున్న పంట? మీరు వచ్చేసి మే ఫస్ట్ వీక్ లో వేసామండి. ఇది 70 రోజుల పంట. అది PU31 కొంత PU5 కొంత వేసాము. ఇది 70 రోజుల పంట అండి. 70 రోజులైనా మాకు 90 రోజులు పైరు నిలబడింది. ఈ 3 రోజుల నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ చేసామండి. 2 వెరైటీస్ వేసారు ఇందులో? అవునండి. PU5 PU31 వెరైటీస్ వేసుకో. ఏం సార్ ఫస్ట్ మినుము పంట వేయాలంటే భూమిని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అసలు? మేము ఫస్ట్ ఆల్రెడీ జనవరిలో ఒకసారి మినుము వేసామండి. జనవరిలో వేసిన మినుము మాకు మార్చికి అయిపోయింది క్రాప్. అది బండ పాలిష్ అని 752 అని వేరే రకాలు ఉన్నాయి. అది ఎక్కడన్నా ఒక గింజ రాలుతుందండి. రాలుతుందని చెప్పి మేము ఏం చేసామంటే ఫస్ట్ మినుము అయిపోగానే చేనంతా తడిపేసామండి. చేనంతా తడిపేసి ఆరుదలకు రాగానే దున్ని దాంట్లో ఈ PU5 PU31 అనేది పెట్టామండి. ఈ PU5 PU31 అనేదానికి అలా పల్లాకు రాదండి. పల్లాకు తెగులు అనేది రాదు. అందుకని మేము తడిపి పెడతానికి కారణం అదేనండి. పాత మొక్కల్లో ములిసిపోయింది లోగడది. దాన్ని దున్నేసాం. దున్నేసి ఇది కొత్తగా PU5 PU31 పెట్టామండి. ఆ తర్వాత 10 రోజులకి 15 రోజులకి ఒక జల్లు పడింది, వర్షం పడింది. ఆ వర్షానికి మాకు బాగా పెరిగిందండి. అంటే బోదెలు పెట్టిరా సార్ మీరు? అంటే బోదెలు లాగా పెట్టుకుంటారు? సీడ్ డ్రిల్ తో పెట్టామండి మేము. విత్తనం మొత్తం సీడ్ డ్రిల్ తో ఎకరానికి 20 నుంచి 25 కిలోలు పెట్టామండి. ఎకరాకి 20 నుంచి 25 కిలోల విత్తనం పెట్టాను. ఎకరానికి 20 నుంచి 25 కిలోలు ప్లస్ 20 కూడా ఎకరానికి 20 నుంచి 25 కిలోలు పెట్టాం. పిండి కూడా పెట్టాం, కలిపి పెట్టాం. ఒకటేసారి అన్నాడు. ఒకసారి విత్తనం పోతుంది, ఒకసారి ఎరువు పడుతుంది. ఒకసారి ఎరువు పడుతుంది, ఒకసారి విత్తనం పడుతుంది. 2 కలిపి పెట్టామండి. ఓకే. మీది ఎలాంటి భూములు సార్ ఇది? మీ భూమి మాది నల్లనేగరడి భూమి అండి. నల్లదే, వర్షంకి కొంచెం తట్టుకోలేని భూమి మాది. మీరు విత్తనాలు పెడుతుంటారు కదా మినుములు, సీడ్ డ్రిల్ తో పెట్టినప్పుడు ఎంత లోతులో పడుతుంటే సార్ మినుము? ఎంత లోతులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది? 2 అంగుళాలు పెడితే బాగుంటుందండి. 2 అంగుళాలు పెడితే మంచిగా ఉంటుంది. 2 అంగుళాలు పెడితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులకు మొలక వస్తుంది సార్ మినుము మనకి? ఇది మొలక చాలా తొందరగా వచ్చిందండి. 4వ రోజుకి ఇది మొలక వచ్చేసిందండి. 4వ రోజుకి మొలక వస్తుంది. 4వ రోజుకి వచ్చింది. ఇది పంట కాలం వచ్చేసి ఎన్ని రోజులు సార్ ఇది? ఇది 70 నుంచి 75 రోజులు అండి. ఇప్పుడు మాకు 90 రోజులు అయింది. 90 రోజులు కటింగ్ వచ్చింది మాకు. 90 రోజులు. ఏం సార్ ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది అసలు మినుము?
ప్రెసెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం మామూలుగా ఫస్ట్ లో వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. ఆ అనుకూలాన్ని బట్టి అయితే మేము 10 క్వింటాలు వేసుకున్నామండి. మధ్యలో కొంచెం టెంపరేచర్ బాగా పెరిగిపోయింది, 40 దాకా వెళ్ళిపోయింది. మాకు వెళ్ళేసరికి 6 నుంచి 7 క్వింటాలు వస్తుందండి. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఆల్రెడీ కోస్తున్నారు కాబట్టి 6 నుంచి 7 క్వింటాలు వస్తుంది. 10,000కి ఇప్పుడు అడుగుతున్నారండి రేటు. క్వింటాల్ 10,000 ఉంది. క్వింటాల్ 10,000 ఉంది. ఇప్పుడు మీరు మినుములు ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు సార్? నేను దగ్గరగా 92 నుంచి మాది మినువేనండి. మాది 92 నుంచి మొత్తం మినుమే. 92 నుంచి మినువేనండి. మీరు హైయెస్ట్ ఎంత రేట్ అమ్ముండొచ్చు సార్ మినుము క్వింటాలు? ఈ సంవత్సరమేనండి నేను హైయెస్ట్ రేటు 10,000 రూపాయలు. ఇదే హైయెస్ట్ అనేది ఈ సంవత్సరమే హైయెస్ట్ రేట్ అసలు మినుముకి నేను చూడటం ఇన్ని సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మినుము పంట నార్మల్గా మీరు 70 నుంచి 80 రోజుల పంట అని చెప్పారు కదా. ఫ్లవరింగ్ ఏ టైంలో వస్తాయి? ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది మనకి మినుము? 35-40 రోజులకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. 30 నుంచి 30 రోజుల్లో పూత స్టార్ట్ అవుతుంది. పూత స్టార్ట్ అవుతుంది. ఈ ఎండలకి ఈ మినుముకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఇవాళ ఫ్లవరింగ్ వచ్చింది అంటే రేపు లేదు ఎల్లుండి కింద తర్వాత ఎమ్మటెమ్మటే కాయ పడటానికి రెడీ అయిపోవడానికి చాలా ఫాస్ట్ టైం తీసుకుంటాం. ఓకే, మినుము ఒక కాయకి ఎన్ని గింజలు వస్తుంటాయి సార్? ఇందులో కాయకి వచ్చేసి దీంట్లో 10 గింజలు ఉన్నాయండి. కాయకి 10 గింజలు ఉన్నాయి. కాయకి 10 గింజలు ఉన్నాయి. గింజ మంచి క్వాలిటీ ఉందా సార్? మంచి క్వాలిటీ ఉందండి. నిన్న ఉన్న శాంపిల్ కూడా చూపించాము. చూపించితే 10,000కి అడిగారండి. తినడానికి కూడా మంచి అనుకూలమైన, చాలా అనుకూలం అండి. మందులు కూడా చాలా తక్కువతో పని అయిపోయిందండి మాకు. ఓకే, మినుము పంట వేసారు కదా మీరు, ఫస్ట్ కలుపు మందు ఎట్లా సార్? భూమి పైన సీడ్ డ్రిల్తో వేసినాక కలుపుకి ఎట్లా? కలుపుకి మేము ముందు కొట్టలేదండి. కలుపు మందు కొట్టలేదు? కలుపు మందు లేదు. సీడ్ డ్రిల్తో పెట్టేసాం. పెట్టేసిన తర్వాత మేము కలుపు మందు ఏం కొట్టలేదు. కలుపు మందు కొట్టకుండా పై మందులతోనే మాకు పని. పురుగుకి ఒక 2 సార్లు కొట్టామండి. మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. పిండి కలిపి పెట్టాం కదా, పిండికి పెట్టేసరికి ఏంటంటే బాగా ఏపుగా వచ్చింది మినుము. వచ్చేసరికి పురుగు వచ్చి పడింది బాగా. పురుగుకి ఒక 2-3 సార్లు కొట్టాం ముందు. అక్కడి నుంచి అసలు మేము ముందు అనేది పెద్దగా వాడలేదండి. ఓకే, అసలు మినుములో ఏమొస్తుంది సార్ ప్రధానంగా? పురుగు రావడం అయినా సరే, పురుగు అయినా సరే? మరొక అనేది ముందు మెయిన్ అండి. అది పూత వచ్చింది అంటే ఉన్న పూత ఉన్నట్టు మరొక తినేస్తుంది వస్తుంది. మనం 10 క్వింటాలు అవుతుంది అనుకున్న మినుము 2 క్వింటాలు కూడా అవ్వదండి. అది మరొక అనేది మెయిన్ మినుములో మెయిన్. పచ్చపురుగు లాగా ఉంటుంది. పచ్చపురుగు లాగా ఉంటుంది. అది కంట్రోల్ అయ్యింది అంటే మినుములు పండినట్టేనండి. ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే మీరు ఒకటేసారి స్ప్రే చేశారు. పురుగు మందు 2 సార్లు చేశారు. పురుగు మందు 2 సార్లు స్ప్రే చేశారు. నార్మల్గా మీరు ఇంతకుముందు పల్లాకు తెగులు గురించి చెప్పారు. పల్లాకు తెగులు లక్షణాలు ఏ విధంగా ఉంటే, పల్లాకు తెగులు వస్తే ఎలాంటి లాస్ ఉంటుంది? పల్లాకు తెగులు వస్తే ఆ మొక్క ఎదుగుదల ఉండదండి. ఏదైనా కాయ వచ్చింది అంటే అది వంకర పోతుందండి. అది వంకర పోయి దాంట్లో గింజ ఏం ఏర్పడదు. మన కండ పెరిగిపోతుంది. కండ మొత్తం పెరిగిపోయి గింజ ఏమి ఉండదు దాంట్లో. ఓకే, దానివల్ల రైతుకు లాస్ అసలు పనికిరాదు. చెట్టు పనికిరాదు, మనకు కాయ పనికిరాదు. అది రాకుండా ఉండాలంటే ఎలాంటి మందులు స్ప్రే? రాకుండా ఉండాలంటే ప్రైడ్, దోమ మందు 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే బాగుంటదండి. దానికన్నా కూడా విత్తనం శుద్ధి చేసుకునేటప్పుడే దోమ ముందు కనుక కలిపి పెట్టుకోగలిగితే ఇంకా చాలా బాగుంటది. మీరు విత్తన శుద్ధి చేస్తారా సార్? చేస్తామండి. దేంతో చేస్తారు విత్తన శుద్ధి? క్లోరో కలిపి పెట్టామండి. క్లోరో 50 మాకు అదే సరిపోయింది. క్లోరో 50 తోటి విత్తన శుద్ధి పురుగుకి దానికి కూడా సరిపోయిందండి మాకు. పల్లాకు తెగులు అయితే ఇందులో లేదు, రెసిస్టెన్స్ లేదండి. ఒక చెట్టుకి ఎన్ని కాయలు పడుతున్నాయి సార్ ఈ వెరైటీలో మీరు చెప్పుకున్నట్టుగా? ఈ వెరైటీ వచ్చేసి మాకు చెట్టు నుంచి 40 నుంచి 50 కాయలు ఉన్నాయండి. 40 నుంచి 50 కాయలు? 40 నుంచి 50 కాయలు. అన్ని ఒకటే సైజులో ఉన్నాయా కాయలు కూడా? పైన ఫస్ట్ పడిన కాయ ఏమో కొంచెం బాగుందండి, 10 గింజలు ఉంది. తర్వాత నుంచి కొంచెం తగ్గిందండి. తగ్గడానికి కారణం ఏంటంటే క్లైమేట్, ఎండ బాగా విపరీతం అయిపోయి దానికి గింజ సైజు తగ్గిందండి. ఓకే, కాయలు మాత్రం బాగానే 40 కాయలు పడుతున్నాయి. 40 కాయలు. హైట్ కూడా ఎంత వస్తుంది మనకి? హైట్ 1.5 అడుగున్నర వచ్చిందండి మాకు. 1.5 అడుగున్నర నుంచి 2 అడుగులు వచ్చింది. 1 అడుగు నుంచి 2 అడుగుల హైట్ కూడా వస్తుంది. 2 అడుగులు హైట్ వస్తుంది. ఇప్పుడు మీరు పంట కోస్తున్నాం అని చెప్తారు కదా, ఎట్లా పంట కోయడం ఎట్లా? హార్వెస్టర్ తోటేనా? హార్వెస్టరేనండి. ఏది మన వరి హార్వెస్టరేనా? వరి హార్వెస్టర్ తోనే పంట కోస్తున్నాం. కొట్టే ముందు గ్లైసిలా ఏదో కొంచెం వేరే ముందు కొడుతున్నాం అండి. అంటే పంట హార్వెస్ట్ చేయడం ముందు గ్లైసిల్ కొడుతున్నాం. కొడితే ఏంటంటే కొంచెం ఆకు మాడింది అంటే ఆ పచ్చిదనం గింజకి అంటుకోకుండా గింజ మాత్రం లోపలికి వస్తుంది. గింజ క్వాలిటీ మారకుండా ఉండటానికని కొంచెం పైన ముందు కొడతామండి. కొట్టిన 2వ రోజు హార్వెస్టింగ్ పెట్టేస్తాం. గ్లైసిల్ కొట్టిన 2 రోజులకి పంట ఎండిపోతుంది కాబట్టి హార్వెస్టింగ్ పెట్టేస్తాం. ఎట్లా పంట హార్వెస్టింగ్ ఎంతసేపు పడుతుంది? 1 ఎకరాకి హార్వెస్టర్ మాకు 1.5 గంటన్నర పడుతుందండి. 1.5 గంటన్నరకి 1 ఎకరా. ఎంత తీసుకుంటారు హార్వెస్టింగ్ చేస్తున్నారు? 2,000 తీసుకుంటున్నారు. 2,000 తీసుకుంటారు. గంటకి 2,000 తీసుకుంటున్నారు. హార్వెస్టర్ వేసినప్పుడు కాయతో పాటు వస్తుందా? కాయ లోపల గింజ సపరేట్ వచ్చేస్తుంది? గింజ సపరేట్ వస్తుందండి. గింజ సపరేట్, పొట్టు సపరేట్. పొట్టు సపరేట్, గింజ సపరేట్ వస్తుంది. గింజ ఏం రాలేదు కదా సార్ మళ్ళీ? లేదు. రైతులు నేను గతంలో అంటే నేను రీసెంట్ ఒక వీడియో తీయడం జరిగింది. రైతు తెలియక హార్వెస్టర్ లోపలికి వచ్చి సరిగ్గా పట్టక గింజ రాలిపోయి మళ్ళీ అదే మొలిచి మళ్ళీ పైరులాగా అయింది అన్నారు.
ఎందుకు రాలుతుంది, రాలకుండా ఉండాలంటే హార్వెస్టర్ లో ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి? హార్వెస్టర్ లో అడ్జస్ట్మెంటేనండి. ఇప్పుడు మాది కూడా వచ్చినప్పుడు ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడింది. మేము వాళ్ళతో ఆపరేటర్ వాళ్ళతో 1-2 సార్లు చెప్పి చేయించుకున్నాం. ఆ హార్వెస్టర్ లో మాకు పూర్తి అవగాహన ఉంది. ఆ అవగాహనతో మేము ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది? లోపల స్ట్రెషర్ అని ఉంటదండి నలిపేది, దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటదండి. అదొకటి. ఆ బ్లోయర్ ఒకటి ఉంటది. ఆ బ్లోయర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే దుమ్ము ఏదన్నా ఉన్నా బయటికి నెట్టేస్తది. అది ఎక్కువ స్పీడ్ ఉన్నా దాంతో పాటు గింజ బయటికి నెడుతుంది. అది దానికి సరిపడా మనం పెట్టుకోగలిగితే బాగుంటదండి. బ్లేడ్ బ్లోయర్ అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకుని మేము 1-2 సార్లు చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత మాకు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. పర్ఫెక్ట్ గా ఎట్లా సార్ మినుములు ఎక్కడ అమ్ముతారు సార్? మీరు పంట కోసిన తర్వాత ఎక్కడ పెడతారు? మేము మామూలుగా మాకు గోడౌన్ ఉందండి, గోడౌన్ లో పెట్టుకుంటాం. తర్వాత కావాల్సినప్పుడు అమ్ముకుంటాం. ఎక్కడ అమ్ముతారు నార్మల్ మీరు? ఇక్కడ మాకు లోకలే అమ్ముకుంటాం. లోకలే అమ్మేస్తారు. రేట్ అయితే 10,000 ఉంది. రేట్ 10,000 ఉందండి. ఓకే. ఇప్పుడు మినుములు పంట కోసేయడానికన్నా ముందు ఎంత పెట్టుబడి పెడతారు అసలు ఎకరాకి? మొత్తం అసలు పంట విత్తనం పెట్టినప్పటి నుంచి పంట కోసి మార్కెట్లో అమ్మేంత వరకు ఎంత పెట్టుబడి అవుతుంది ఎకరాకి మినుము? జనవరిలో పెట్టిన మినుముకేమో ఎకరానికి 25,000-35,000 ఖర్చు వచ్చిందండి. ఇప్పుడు మనం జూలైలో ఇప్పుడు పెట్టిన దానికి నాకు 10,000-15,000 ఖర్చు వచ్చింది. అంటే ఎక్కడ తగ్గుతుంది పెట్టుబడి? పెట్టుబడి అంటే మందుల్లోనే పెట్టుబడి తగ్గుతుందండి. ఈ టైంలో మంచిగా వస్తుంది. ఈ టైంలో చాలా మంచిగా వస్తుంది. మనం మందులు స్ప్రేయింగ్ పెంచక్కర్లేదు, గ్రోత్ మందులు కొట్టక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఈ వాతావరణానికి గ్రోత్ బాగా పెరుగుతుందండి. ఆ మందుల్లోనే ఖర్చు తేడా వచ్చింది, ప్లస్ హార్వెస్టింగ్ లో వచ్చింది. ఓకే. మీరు ఒక 20,000 యావరేజ్ పెట్టుబడి పెట్టుకున్నా మీరు అన్నట్టుగా ఎన్ని క్వింటాలు అంటే ఒక 10 క్వింటాల దాకా 6-8 క్వింటాలు పడినందుకు ఎంత లాభం రావచ్చు రైతుకి? ఎంత పోనీ ఒక ఎకరా మీద? ఎకరానికి ఎట్ట లేదన్నా 50,000 కనపడుతుందండి. ఎకరాకి 50,000 లాభం అయితే పొందొచ్చు. ఎకరానికి 50,000 కనపడుతుంది. అట్లా మీరు 50 ఎకరాలు వేసారు. 50 ఎకరాల్లో మీకు పెట్టుబడి పోని మంచి లాభాలే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఉన్నాయండి. ఓకే. మీరు ఇప్పుడు PU5 ఒకటి PU31 అనే 2 వెరైటీస్ చెప్పారు కదా, విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకోరు మీరు? ఇది విత్తనం లాస్ట్ ఇయర్ మేము కొంత వేసామండి. మామూలుగా జనవరిలో వేసినప్పుడు వేసాము. ఆ విత్తనాలు ఉంచుకుని ఇప్పుడు మేము చేసుకున్నామండి. అచ్చా. ఇప్పుడు మరి అదే విత్తనం వేసుకుంటే వస్తుందండి. ఇప్పుడు ఎవరైనా రైతులు కావాలనుకోండి మీ దగ్గర నుంచి విత్తనం ఏమైనా ఇవ్వగలుగుతారు? అడుగుతున్నారండి చాలా మంది. నేను విత్తనం రేటుకి కాదు, ప్రెసెంట్ మార్కెట్ ఎట్లా ఉందో ఆ మార్కెట్ రేటుకే నేను తీసుకోమంటున్నాను. అదే రేటుకి విత్తనానికి ఎక్కువ రేట్ చెప్పి కూడా లేదు, మార్కెట్ రేటుకే తీసుకోమంటున్నాను. అంటే మినుము సాగు గురించి కాబట్టి రైతులు 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొత్తగా మినుము పెట్టుకునే రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమని చెప్తారు? 3వ పంట మినుము అనేది వేసుకోవచ్చు అండి. చాలా ఖర్చు తక్కువతో బాగా ఆదాయం వచ్చే పంట అని నేను అనుకుంటున్నాను. ఇది 3వది. నీటి తడి కూడా అవసరమే లేదు. నీటి తడి ఒక్క తడి పెడితే చాలండి. అక్కడి నుంచి వర్షాలతో పడే ఎప్పుడన్నా ఒక వర్షం పడితే దానికి సరిపోతుంది. 3 పంటల్లో మిగిలే పంట ఇది అని నా ఉద్దేశం అండి. ఈ సంవత్సరం నేను వేసాను కాబట్టి వరి కానీ ఫస్ట్ జనవరిలో వేసే మినుముకి కానీ ఎక్కువ రైతుకి మిగిలే పంట ఈ 3వ పంట అండి. 3వ పంటనే అంటారు. ఎవరైనా 2 పంటలు వేసి ఆగుతారు. అవునండి. ఖాళీ ఉంచకుండా 3వ పంట కూడా వేస్తే లాభం. 3వ పంట వేస్తేనే లాభం అండి. దీంట్లోనే నాకు ఎక్కువ మిగిలింది. ఓకే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు రామకృష్ణ గారు సాగు చేస్తున్నటువంటి మినుము పంట యొక్క సాగు సమాచారము. వీళ్ళు దాదాపు 50 ఎకరాలు మినుము సాగు చేస్తున్నారు. 3వ పంట కూడా సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. మరి ఇది రోజు ఈ వీడియోలో మినుము సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.